ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 23, 24, 25 తేదీల్లో ఎం అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు ఎం అనే వ్యక్తితో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 23, 24, 25 తేదీల్లో ఎం అనే వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి మీతో చెప్పబోయే ఒక మాట లేదంటే అతను మీకు చెప్పబోయే ఒక మార్గం మీ జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. అతను అసలు మీ జీవితంలోకి ఈ సమయంలో ఎందుకు వస్తున్నారు, దాని వెనుక అసలైన దైవిక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ధనుస్సు రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు సాధారణ మనుషులు మాత్రం కాదండి. ఈ రాశిలో జన్మించిన వారికి పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన రహస్య దైవ బలం తోడుంటుంది. ఇది మిగతా రాశులకు వారిలాగా బయటకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని లోతుగా గమనిస్తే ఏదో ఒక అదృశ్య శక్తి మీ ఇంట్లో, మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీకే అనిపిస్తుందండి మీ జీవితంలో ఎవరు ఊహించని కష్టాలు, అర్థం కాని గుండె కోతలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అయినా సరే ప్రతిసారి మీరు పూర్తిగా కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఒక సంఘటన లేదో ఒక వ్యక్తితో వచ్చి మిమ్మల్ని పైకి లేపుతాడు. గుర్తించుకోండి, ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న మ్యాజిక్ అయితే కాదండి. ధనుస్సు రాశికి అధిపతి వచ్చేసి సాక్షాత్తు గురు భగవానుడు. గురు గ్రహం అంటేనే జ్ఞానం, ధర్మం, దైవిక కృపకు సంకేతం అన్నమాట. అందుకే ఈ రాశి వారి జీవితంలో తెలియక ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎంత పక్కదారి పట్టినా కూడా చివరికి ఆ దేవుడు మిమ్మల్ని లాగి మరీ సరైన ధర్మ మార్గంలో నిలబెడతాడు. మీరు పైకి ఎంత కోపంగా, మొండిగా ఉన్నా, దేన్ని పట్టించుకోనట్లుగా కనిపించినా మీ అంతరాత్మ మాత్రం చాలా పవిత్రమైనది, అత్యంత నిజాయితీగా ఉంటుంది. మీ జీవితంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. మీరు ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలనే తపన పడతారు, కానీ దురదృష్టవశాత్తు మీకున్న ఆ జాలిగుణం, మంచితనాన్ని చుట్టూ ఉన్న జనాలు తమ స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. ఆ సమయం మీరు ఎదురుదాడి చేయకుండా మౌనంగా గుండెల్లోనే బాధపడుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆ నిశ్శబ్దమే, మౌనమే రాబోయే రోజుల్లో ఆ శత్రువుల పాలిట ఒక పవర్ఫుల్
ఆయుధంగా మారుతుంది. దేవుడి అనుగ్రహం అంటే కేవలం కోట్లలో డబ్బు ఇవ్వడం, సుఖాలు ఇవ్వడం మాత్రమే కాదండి. మన దారి తప్పినప్పుడు సరైన మార్గంలో సరైన బుద్ధిని ఇచ్చి మంచి మార్గం చూపడమే నిజమైన దైవ కృప. ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా మొదట్లో విపరీతమైన ఆలస్యం జరుగుతుంది, కానీ ఈసారి ఫలితం రావడం మొదలు కాబోతుంది. మీ జీవిత రేంజ్ అయితే మారుతుంది. మీరు చిన్న చిన్న అవకాశాల కోసం సాదా సీదా బతకడానికి పుట్టలేదండి. సమాజంలో ఒక పెద్ద మార్పును సాధించటానికి, ఒక గొప్ప అనుభవాన్ని పొందడానికి మీ రాశిలో జన్మించారు. అందుకే మీ జీవిత గమనం ఒక విచిత్రమైన పద్ధతిలో సాగుతుంది. జీవిత ఆరంభంలో తీవ్రమైన కష్టాల, మధ్య వయస్సులో అంతా అయోమయం, గందరగోళం, కానీ చివరిలో తిరుగులేని స్థిరత్వం. మీ లైఫ్ మాట మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఒకటి అనుకుంటే జీవితంలో మరొకటి జరిగి ఉండవచ్చు, కానీ దాన్ని చూసి మీరు బలహీనులు అసలు అనుకోకండి. ఆ దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి తయారు చేస్తున్నారు. దైవిక ఏర్పాటు అనేది జరుగుతుంది. అది మీ జీవితంలో జరిగిన ఏ సంఘటన వేస్ట్ కాదండి. ప్రతి దెబ్బ వెనుక, ప్రతి అవమానం వెనుక ఒక పెద్ద అంతరార్థం ఉంటుంది. ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అద్భుతమైన సమయం ఇప్పుడు మీకు మొదలవుతుంది. ఇప్పటి వరకు మీకు ఏదైనా కష్టాల వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో మీకు తెలియదు. అనుభవించిన బాధలు మీకు మామూలు కాదు. మనుషులు కూడా తట్టుకోలేదండి. లోకంలో ఇతరులు చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతూ చేతులు ఎత్తేస్తూ ఉంటారు. మీరు మాత్రం కొండలంతా పెద్ద దెబ్బలు తగిలిన, గుండె పగిలే బాధ ఎదురైనా కూడా వాటన్నింటినీ ఒంటరిగా చాలా మౌనంగా భరిస్తూ వచ్చారు. నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని మీరు ఎన్నోసార్లు ఆ భగవంతుణ్ణి గుండెలు బాదుకొని ప్రశ్నించారు. నిజాయితీకి మీ ప్రశ్న అసలైన సమాధానం ఇదేనండి. మీరు ఎవరి మీద అయితే కొండంత ఆశ పెట్టుకున్నారో చివరికి వారి నుండే మీకు ఘోరమైన నిరాశ ఎదురవుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ దెబ్బల వల్ల మీలో తెలియకుండానే ఒక అంతర్గత ఆత్మబలం పెరిగింది. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరు తోడు లేకపోయినా ఒంటరిగా నిలబడి పోరాడగలిగే అద్భుతమైన శక్తిని మీరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మీకు ఆ మెచ్యూరిటీ చాలా జీవితాంతం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే మీ జీవితంలో వచ్చిన కష్టాలు కేవలం మీవి మాత్రమే కాదండి. మీ చుట్టూ ఉన్న కొందరు నమ్మక ద్రోహుల పాపాల వల్ల, వారి కుళ్ళు వల్ల వచ్చినాయి. మీ చుట్టూ ఉన్న కొందరి మనసులు మీకున్న మంచి పేరును, మంచితనాన్ని చూసి అసూయతో లోపల విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. మీ వెనుక చేరి మీ గురించి చెడుగా మాట్లాడారు. మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపాలని నీచమైన ప్రయత్నాలు కూడా చేశారు. ధనుస్సు రాశి వారికి దేవతల అనుగ్రహం, పితృదేవతల రక్షణ ఎప్పుడూ రక్షణ కవచంగా ఉంటుంది. వారి కుళ్ళు కుతంత్రాలు పూర్తిగా ఫలించలేదు. కాకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల మీ పనుల్లో విపరీతమైన ఆలస్యం, అవరోధాలు మాత్రం ఎదురవుతూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఆ నెగిటివ్ శక్తుల ప్రభావం ముగిసిపోయి ఒక సరికొత్త దశ మొదలవుతుంది. మీ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి చుక్క రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయింది ప్రతిదీ భవిష్యత్తులో రాబోయే ఒక భారీ లాభానికి ముందస్తు దైవిక ఏర్పాటు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ఈ మార్పులు జాతకపరంగా మీకు వచ్చే అసలైన లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాల మార్పుల వల్ల మీకు కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఇంతకాలం మిమ్మల్ని తొక్కేసిన శత్రువులు, మీకు వెన్నుపోటు పొడిచిన ద్రోహులు మీ కళ్ళ ముందే బలహీన పడిపోతారు. ఒకవేళ మీకు ఏవైనా కోర్టు సమస్యలు కానీ, లీగల్ వివాదాలు ఏవైనా గనుక ఉంటే ఈ 3 రోజుల్లో తీర్పు మీకు అనుకూలంగా బలమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో బ్యాంకు లోన్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు మొత్తం పూర్తిగా
తొలగిపోతాయి. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. గతంలో చేసిన అప్పుల భారం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవించారు. ఈ గ్రహాల మార్పు వల్ల ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. బ్యాంకు లోన్స్ లేదంటే రుణాలు మంజూరయ్యే పాత అప్పులను మీరు తీర్చి ప్రశాంతత పొందే అద్భుతమైన మార్గాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తిరుగులేని అథారిటీ అంటే ఉద్యోగం చేసేవారికి ఈ కాలం సువర్ణ అవకాశంగా మారుతుంది. ఆఫీసులో మీ పై అధికారులు మీ టాలెంట్ను గుర్తిస్తారు. మీ మాటకు మీ నిర్ణయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ధనుస్సు రాశి యువతులకు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ 3 రోజుల్లో మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్న ఊహించని ధన లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ 3 రోజుల్లో ప్రేమికులకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి భాగస్వామితో ఉన్న అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయి మీ బంధం ఈ 3 రోజుల్లో మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీకు ఊహించని విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. కానీ వృధా ఖర్చులు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో మీకు ఏ చిన్న అవకాశాన్ని మీరు వచ్చినా కానీ వృధా చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి అవకాశం మీరు భగవంతుని ప్రసాదంగా భావించి స్వీకరించండి. అది మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. ఊహించని విధంగా డబ్బు అనేది ఈ 3 రోజుల్లో మీ చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు నూతనంగా మీకు పరిచయం కాబోతున్నారు. వారేంటంటే మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ చుట్టుపక్కల్లో ఉండవచ్చు, మీ సహోద్యోగులుగా కూడా ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి చెప్పే మాట కావచ్చు, సహాయం కావచ్చు, వారిచ్చే సలహా కావచ్చు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ప్రతి ఒక్కరి మాట మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.